తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ని ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా చూస్తున్న కేంద్రం ఉన్న బీజేపీ సర్కార్ అంటే ఏం చెప్తారు? అరే సూటిగా మళ్ళీ అదే సూటిగా చెప్తున్నా. చెప్పండి. సూటిగా సూటిగా చెప్తున్నాను. ఇచ్చిన డబ్బులు ఇయ్యలేదని అబద్ధాలు చెప్తూ ఇచ్చిన డబ్బులు కలిపేసుకొని జోబులు నింపుకునే తెలంగాణ సర్కార్కి వర్సెస్ ఇంత డబ్బులు మాకొచ్చినాయి సర్కార్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మేము ఈ డబ్బులు ఈడ ఖర్చు పెడుతున్నాము, మీరు దీని పురోగతి చూసుకోండి అని చెప్పే సర్కార్కి వ్యత్యాసం ఉంది. డబ్బులు ఇచ్చేది ఒక బీదోనికి అక్కడ నుంచి డబ్బులు వస్తే లెక్కలు చెప్తారు కానీ అక్కడ నుంచి డబ్బులు ఏమి ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఉద్దేశం ఇప్పుడు 99 ఏం అంటే కేవలం మీరు రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ్ముడు మీ ఆధ్వర్యంలో 99 ఛానల్ ఏం చెప్తుంది అంటే 11 ఏళ్లగా ఒక్క రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు రాలేదని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నారు మేడం, మేము చెప్పడం కాదు. ఇక మళ్ళీ మీరు వాళ్ళ ఆరోపణలు 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అదే నేను అన్నిసార్లు చెప్తున్నా ఇంటలేరా మీరు మేడం, మాట? 10 ఏళ్ల అధికారంలో బీఆర్ఎస్ అదే వాదన చేసింది. ఇప్పుడు ఏడాదిన్నరగా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆరోపణలు చేస్తుంది. మొత్తానికి అబ్బా. తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకలాగా, తెలంగాణ ఒకలాగా చూపెడుతున్నారు. తెలంగాణ తమ్ముడు, మీ ప్రజలు పేరేందో మేడం రాలేనా? శ్రీనివాస్ గారు మేడం చెప్తాను. ఆ. మేడం ఇప్పుడు మీరు 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతోని 8 మంది ఎంపీలుగా గెలిచారు, 8 మంది అంటే ఎమ్మెల్యేలు. తెలంగాణ ఓవరాల్ గా ఓట్లతో మీరు గెలవలేదా? అసెంబ్లీ ఎన్నికల తెలంగాణ ఓట్లతో కాంగ్రెస్ గెలవలేదా? ఏదో 8 గెలిచినారు మేడం అంటారు మేడం మీకు మమ్మల్ని. గతంలో లేనంత మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో ఓట్లేసిన ప్రజలకు మీరు రేపు పొద్దున ఏం సమాధానం చెప్తారు కదా? రెండు రాష్ట్రాలను, అది ఆంధ్రప్రదేశ్ మీ కేంద్రంలో మిత్రపక్షం కనుక అక్కడ ఆ బలం లేకపోతే మీరు బలహీనం అయిపోతారు కనుక చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం మీరు నిధులు అధికంగా కేటాయిస్తున్నారు. పోలవరంకు 1,00,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా. ఇది రాష్ట్ర విభజన హామీల అంశాలు ఇవన్నీ. వీటి విషయంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పోలవరము 1,00,000 కోట్లు ఇచ్చినారని అంటున్నారు. దానికన్నా ముందు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డబ్బెడమనే చెప్పండి సామి ముందు. దాంట్లో మీరేమి ఇవ్వలేదు మేడం. రాష్ట్ర సర్కార్ అప్పుడు ఉన్న బీఆర్ఎస్ సర్కారు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టిరు. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎడారిగా అప్పులు తీసుకొచ్చి వీళ్ళు తిన్న కాళేశ్వరం కట్టి డబ్బు తినేసిండ్రా. ఓకే మేడం, దాని మీద మీరు ఇలా తీర్థం పుచ్చుకుంటారే, ఆ తీర్థం బాటిళ్ల మీద స్కాములు కొట్టి తినేస్తారా? ఏం వదిలిపెట్టరా అయ్యా? వదిలిపెట్టరా? మీరు కేంద్రం వదిలిపెట్టరా? ఇప్పుడు దాని మీద ఇచ్చిన డబ్బులు ఏడ ఖర్చు పెట్టినవయ్యా? సో మీరేం చెప్తారంటే బీఆర్ఎస్ రూపాయి ఇయ్యలేదంట, కాంగ్రెస్ రూపాయి ఇయ్యలేదంట, దీన్ని పట్టుకొని మీరు అర్ధగంట సంధి మాట్లాడుతున్నారు. ఇదే అర్ధగంట సంధి నేనేం చెప్తున్నా, అయ్యా ఈడ డబ్బులు ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చిండ్రు, ఇండ్లకు డబ్బులు ఇచ్చిండ్రు, ముద్రాల్లో డబ్బులు ఇచ్చిండ్రు, తర్వాత ఎన్టీపీసీలో డబ్బులు పెట్టిండ్రు, ఇన్నిట్ల డబ్బులు పెట్టిండ్రు కదా అయ్యా, మీరు మరి 1 రూపాయి కూడా పెట్టలేదని 99 చెప్తుందా అంటే నేను చెప్తలేనమ్మా వాళ్ళు అంటుండ్రు. మరి వాళ్ళు అంటుంటే వాళ్ళ మాట పట్టుకొని వినండి, ఇక మా మాటలు ఎందుకు మీకు? మీరు చెప్పాలి కదా. మీరు అప్పుడు చెప్తానే ఉన్నా కదా నేను. మీకు బాధ్యత ఇచ్చిన డబ్బులు ఏవి? ప్రజలు ఏడుస్తుండ్రు, బాధపడుతుండ్రు. ఏవయ్యా డబ్బులు? ఇండ్లు ఏవయ్యా? ఆరోగ్యం ఏదయ్యా? ఈడ చదువు ఏడయ్యా? ఈడ ఏది? నువ్వు తీసుకున్న డబ్బులు ఏవి? ఏడబెట్టినావు? ఇప్పుడు మీరు ఉన్నారా? మీ పిల్లలు ఉన్నారు, మీరు పిల్లలకు 100 రూపాయలు ఇస్తారు. ఆ 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాను ఆయన, ఇక్కడ ఖర్చు పెట్టాను ఆయన అని చెప్తే డబ్బులు ఇస్తారు. నువ్వు ఇచ్చిన 100 రూపాయలు పుస్తకాలు కొనుక్కొని మీరు 100 రూపాయలు ఇస్తారు. అటు పుస్తకాలు కొనుక్కోలే, ఏమో వేసిండు డబ్బులు పిల్లగాడు, మళ్ళీ ఇస్తారా? ఇంకో పిల్లగాడు ఉన్నాడు, మీరు 100 రూపాయలు ఇస్తాడు, మంచిగా పుస్తకాలు కొనుక్కొని వస్తాడు. అయ్యా ఏదో నాయన నేను పుస్తకాలు కొనుక్కుంటారు, వెరీ గుడ్ షాబాష్ బేటా, నువ్వు ఇక జామెట్రీ బాక్స్ కొనుక్కో అంటూ. ఏడ ప్రజలు పోతలేవే డబ్బులు? ఇప్పుడు ప్రజల పోనీకి డబ్బులు ఇవ్వాలా సర్కారు? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు జోబుల పోనీకి సర్కారు డబ్బులు ఇవ్వాలా? దేనికి ఇవ్వాలి? అయినా ఇస్తూనే ఉన్నారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, లెక్కలు చెప్పాలంటారు. ఎగ్జాక్ట్లీ. అంతెందుకు, ఎంఐఎం అసదుద్దీన్ గారికి ఎంపీ ల్యాడ్స్ వస్తాయి. ఎప్పుడైనా ఆయన షీట్ ఓపెన్ చేసి చూసిండ్రా? ఎంపీ ల్యాడ్స్ పూర్తి వాడడు, ఇచ్చినది ఇష్టం వచ్చిన చోట వాళ్ళ కావాల్సిన వాళ్ళ దగ్గర ఖర్చు పెడుతుండు. ఎన్నని ప్రశ్నిస్తారయ్యా పైన నుంచి కూర్చొని? ప్రజల కోసము వాడు ఓట్లేసి గెలిపించినందుకు అంత ఒక మనకు ఉండాలి కదా, ఒక బాధ్యత అనేది ఉండాలి కదా. ఇది బాధ్యత చూపించండి. ఆయనకి మన పిల్లలా జల్లలా సంసారమా? మోదీ గారికి ఏం చేసుకుంటాడు డబ్బులు? ఆయనకు వద్దు కూడా వద్దు. నువ్వు జై నీకు ఇస్తాడు, నువ్వు జై నీకు ఇస్తాడు, నువ్వు ఎట్లా పని చేస్తే నీకు అట్లా ఇస్తాడు.